న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. నామినేషన్ల పరిశీలనలో 10 మంది అవుట్. సరైన ఆధారాలు చూపకపోవడం కారణం. నిజామాబాద్ లో జోరందుకున్న రాజకీయం. తలనొప్పిగా మారిన పార్టీలోని కుమ్ములాటలు. లోకల్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. క్రీడాకారులకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తాం. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన నిజామాబాద్ క్రీడాకారులు. ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గంతో సమావేశం. బోధన్ చక్రేశ్వర ఆలయంలో అఖండ శివనామ సప్తాహ. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. వాకర్స్ తో కలిసిన బీజేపీ అభ్యర్థి అరవింద్. రైల్వే లైన్ తో పాటు పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తా. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థానానికి దాఖలైన నామినేషన్లను కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ శుక్రవారం స్క్రూటినీ చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సాధారణ ఎన్నికల పరిశీలకుని సమక్షంలో అభ్యర్థులు వారి ప్రతినిధుల ముందు రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగింది. నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. శుక్రవారం పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా 10 మంది అభ్యర్థులు సమర్పించిన అన్ని సెట్ల నామినేషన్లు వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యాయని కలెక్టర్ వివరించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి 42 మంది అభ్యర్థులు 90 నామినేషన్లు దాఖలు చేయగా స్క్రూటినీలో 10 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించినట్టు తెలిపారు. 32 మంది అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయని అన్నారు. అఫిడవిట్ సమర్పించకపోవడం, సక్రమంగా లేకపోవడం, నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయకపోవడం, ప్రతిపాదకుల వివరాలు పొందుపరచకపోవడం వంటి కారణాల వల్ల 10 నామినేషన్లు తిరస్కరించబడ్డాయని అన్నారు. ఈ మేరకు ఒక్కో అభ్యర్థి వారిగా నామినేషన్ పత్రాలను వారి సమక్షంలోనే పరిశీలిస్తూ తిరస్కరణకు కారణాలను స్వయంగా కలెక్టర్ అభ్యర్థులకు వెల్లడించారు. నామినేషన్లు తిరస్కరణకు గురైన వాటిలో మిర్యాల్కర్ జయప్రకాష్, పోతు అశోక్, మొహమ్మద్ జమీల్, ఎండి షాయద్ ఖాన్, కొండూరు గంగాధర్, పాణిగంటి రజితావాణి, చెంచుల అశోక్, బేగరి పోషం, మీసాల శ్రీనివాసరావు, వి మహతేజ అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాలేదని కలెక్టర్ తెలిపారు. స్క్రూటినీ ప్రక్రియలో అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, సహాయ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం 3 ప్రధాన పార్టీల మధ్య రసవత్తర పోరు కొనసాగుతోంది. తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్, 40 సంవత్సరాల కలను సాకారం చేశానని బీజేపీ అభ్యర్థి అరవింద్ ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు రెండు దొందే అని బీఆర్ఎస్ అభ్యర్థి బాచిరెడ్డి ప్రజల ముందుకు వెళ్తున్నాడు. ఈ ఎన్నికలలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో కానీ అభ్యర్థులు మాత్రం గెలుపు ధీమాపై ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలపై రౌండ్ అప్. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ అరవింద్ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల సమయంలో పసుపు బోర్డు తెస్తానని చెప్పి బాండ్ పేపర్ రాసి ఇచ్చి అప్పటి ఎంపీ తనయ కవితపై విజయం సాధించారు. ఎన్నికలకు ముందు తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. పసుపు బోర్డు గెజిట్ విడుదలయ్యింది. దీంతో పాటు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేశానని అరవింద్ ప్రచారం చేసుకుంటున్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం, విద్యుత్కరణ, జాతీయ రహదారులు, ఇలా సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ అనే రీతిలో ఉన్నత మార్గంలో నడిపించడం జరిగిందని ఓటర్లకు తెలుపుతూ ప్రచారం చేసుకుంటున్నారు. ఆయనకు మద్దతుగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి మాత్రమే కనబడుతుందని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి వివరిస్తున్నారు. జీవన్ రెడ్డి నామినేషన్ సమయం పీసీసీ చీఫ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చి ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ, సెప్టెంబర్ 17 నాటికి మూతపడ్డ చక్కెర పరిశ్రమను తెరిపిస్తామని బహిరంగ సభలో హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ శ్రేణులు ముందుకు సాగుతున్నారు.
ఇదిలా ఉంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ రంగంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నాయకునిగా పేరొందిన బాజిరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాలపై పట్టు ఉండడం చేత బీఆర్ఎస్ బాజిరెడ్డిని రంగంలో దించింది. మున్నూరు కాపు సామాజిక వర్గం కలిసి వచ్చే అవకాశం అంటున్నారు. పార్లమెంట్ పరిధిలో 17 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. నిజామాబాద్ కు చెందిన బీజేపీ అభ్యర్థి అరవింద్, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి ఒకే సామాజిక వర్గంకు చెందినవారు కావడంతో మున్నూరు కాపుల ఓట్లపై కాంగ్రెస్ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి జగిత్యాల, కొరుట్ల నియోజకవర్గాలలో పేరున్న నాయకుడు. దీనికి తోడు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లోని మున్నూరు కాపు నేతలు జీవన్ రెడ్డి విజయానికి కృషి చేస్తారని ప్రచారం జరుగుతోంది. మైనార్టీల ఓట్లు గంపాగుత్తాగా కాంగ్రెస్ ఖాతాలో పడతాయని అంచనా వేసుకుంటున్నారు. ఇందుకు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వచ్చిన భిన్న ఫలితాలు కాస్త సరైన అంచనాకు రాకపోతున్నారు. ఇదిలా ఉంటే 3 పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. మొదటి నుండి పార్టీలో ఉండి భుజం కాయ కాసేలా జెండా మోసిన వారికి గుర్తింపు కరువైంది. ముఖ్యంగా ఇది బీజేపీలో స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ లో సైతం ఇదే ధోరణి కనిపిస్తోంది. అందరినీ ఏకతాటిపైకి తెచ్చుకుని ముందుకు సాగాలంటే అభ్యర్థులకు కాస్త కష్టంగానే మారింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొందరు అభ్యర్థుల వెంట తిరుగుతున్నా మనస్ఫూర్తిగా రావటం లేదని చెవులు కొరుకుంటున్నారు. బీజేపీ మైనార్టీ ఓట్లపై ఆశలు వదులుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఆశలు పెట్టుకున్నారు. నామినేషన్ ఘట్టం పూర్తి అయి పరిశీలన జరుగుతున్న సమయంలో మిగిలిన సమయంలో పార్టీ శ్రేణులను స్మృతిని చేసుకుని కలిసికట్టుగా పనిచేస్తే అభ్యర్థులకు లాభం చేకూరే అవకాశం లేకపోలేదు. మిగిలిన ఈ కొద్దిపాటి సమయంలో విజయం కోసం ఎండను సైతం లెక్క చేయకుండా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇది నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికపై గ్రౌండ్ రిపోర్ట్. క్రీడాకారుడిగా క్రీడాకారుల సమస్యలు తెలుసని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత క్రీడల కోసం నిధులు కేటాయిస్తామన్నారు. కబడ్డీకి నిజామాబాద్ పెట్టింది పేరన్నారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి క్రీడలంటే ఆసక్తి ఉందన్నారు. క్రీడా అభివృద్ధికి నా వంతు తోడ్పాటు అందిస్తా అని హామీ ఇచ్చారు. తాను బ్లాక్ బెల్ట్ క్రీడాకారుడినని, క్రీడల కోసం ఎంపీ ఎలక్షన్ తర్వాత నిధులు కేటాయించి నిజామాబాద్ అంటేనే స్పోర్ట్స్ కు అడ్డాగా చేసుకుందామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా నగరంలోని ఆర్మూర్ రోడ్లోని రిలయన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్రీడలపై ఎంతో ఆసక్తి ఉందని, క్రీడల కోసం నిధులు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారని అన్నారు. నిజామాబాద్ లో ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు క్రీడాకారులు ఉన్నారని, జాతీయ స్థాయికి ఎదిగినప్పటికీ నిజామాబాద్ లో వారికి ప్రాక్టీస్ కోసం స్టేడియం లేకపోవడం బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎన్నడూ పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా స్టేడియం ఏర్పాటు చేస్తామని అన్నారు. పాత కలెక్టరేట్ మైదానంలో కళాభవనం స్థలంలో స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. జీవన్ రెడ్డి లాంటి గొప్ప శక్తి గెలిస్తే క్రీడల కోసం నిధులు తేవడంలో ముందుంటారన్నారు. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ అంటేనే క్రీడాకారుల గడ్డ అని, ఇక్కడి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు ఉన్నారని, క్రీడాకారుల కోసం క్రీడా ప్రాంగణాలు గాని, ప్రాక్టీస్ కోసం స్టేడియం లేకపోవడం నా దృష్టికి వచ్చిందని, ఎన్నికల అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నిజామాబాద్ నడి ఒడ్డున స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. క్రీడాకారులకు ప్రోత్సాహం ఇస్తే మరెన్నో పథకాలు సాధిస్తారని, ఇక్కడి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు ఎండల సౌందర్య, గూగులోత్ సౌమ్య, నిఖత్ జరీనాలు నిదర్శనమన్నారు. క్రీడా అభివృద్ధికి నా వంతు తోడ్పాటు అందిస్తానని అన్నారు. ఎంపీగా అరవింద్ కవిత క్రీడాకారులకు స్టేడియం కట్టించడంలో విఫలమయ్యారని అన్నారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ నరాల రత్నాకర్ మాట్లాడుతూ పాత కలెక్టరేట్ మైదానంలో కళాభవన స్థానంలో ఇంటిగ్రేటెడ్ స్టేడియం కట్టాలని ఆలోచన చేస్తున్నామని, ఎలక్షన్ తర్వాత నిధులు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 6 ఎకరాలలో స్థలం ఉందని, దాని అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా కోచ్ నిఖత్ జరీనా తండ్రి జామిల్ ఒసముద్దీన్ నాగరాజ్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ ఏ లింగయ్య, జనరల్ సెక్రటరీ బొబ్బిలి నర్సయ్య, క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటరెడ్డి, భక్తవత్సలం, జావిద్ అక్రమ్, ప్రవీణ్ రెడ్డి, కైసర్, ఇన్స్పెక్టర్ ప్రెసిడెంట్ కేశవ్ వేణు, రెజ్లింగ్ సెక్రటరీ సురేష్, తైక్వాండో జనరల్ సెక్రటరీ మనోజ్ కుమార్, ఐటీ తైక్వాండో జిల్లా సెక్రటరీ వినోద్, వివిధ క్రీడల సంఘాల ప్రతినిధులు, అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ముందున్న క్రీడాభిమానులకి
అసోసియేషన్ అధ్యక్షులకి, సోదర సోదరులందరికీ. క్రీడలు అంటే అందరూ కూడా ఒక మక్కువ. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు కరాటేలో జాయిన్ అయ్యాను. అప్పుడు కరాటేలో బ్లాక్ బెల్ట్ రావాలంటే దాదాపు 7 years పట్టింది నాకు. 77లో జాయిన్ అయితే 83లో బ్లాక్ బెల్ట్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కరాటేని వదలలేదు నేను. ఇంకా రాజకీయంగా బిజీ అయ్యి ప్రాక్టీస్ మానేసిన స్టేట్ కరాటే అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఆల్ ఇండియా కరాటే అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఇప్పటికీ సేవలు అందిస్తూ ఉన్నాం. భారతదేశంలో దురదృష్టం ఏంటంటే 60% పైగా క్రీడా అసోసియేషన్స్ అంతా కూడా కోర్టులో మూలుగుతూ ఉన్నాయి. అది ఫుట్బాల్ కానీ, కరాటే కానీ, చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అన్నీ ఉన్నాయి. స్పోర్ట్స్ పడితే కూడా చాలా రాజకీయాలు. నిజమైన క్రీడాకారుల్ని అనిచేసి దాంట్లో మన పైరవులకి అవకాశం ఇచ్చి ముందుకెళ్తుంటే ఒరిజినల్ క్రీడాకారులు కూడా నిరుత్సాహపడి వెళ్ళిపోతూ ఉన్నారు. గడు గంగాధర్ గారికి స్వాగతం. చాలా పెద్ద క్యారమ్ ప్లేయర్. నిజామాబాద్ జిల్లాకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, భవిష్యత్తులో ప్రోత్సహింపచేయాలని తలంపుతో ఏదైతుందో ఒలింపిక్ క్రీడా అసోసియేషన్ క్రీడాకారులు ఏదైతుందో ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహింపచేసి, అంటే వాస్తవంగా మన నిజామాబాద్ జిల్లా నుండి ఇక్కడ జరిగిన లాంటి బాక్సర్ వరల్డ్ ఛాంపియన్ మరి ఈ ప్రాంత వాస్తవ్యురాలు కావటం ఎంతో గర్వకారణం ఉందని చెప్పక తప్పదంటూ నేను. అట్లాగే ఉత్సాహమూర్తి వారు కూడా ఏదైతుందో అర్జున్ అవార్డు వారు కూడా ఈ ప్రాంత వాస్తవ్యులు కావటం, అట్లాగే ఏదైతుందో క్రీడాకారిణి సౌమ్య, వీరందరినీ మరి అందించినటువంటి ఒక ఈ గంట ఈరోజు ఒక విధంగా క్రీడాకారులు అంటే భవిష్యత్తుకు సంబంధించి కొంత ఆందోళన ఉండడం అనేది బాధాకరంగా చెప్పక తప్పదని చెప్పండి. మరి ఈ ప్రాంతంలో గతంలో స్టేడియం నిర్మాణం తలపెట్టి స్టేడియం నిర్మాణం పూర్తి చేసుకొని వినియోగం వచ్చే తరుణంలో దాన్ని ఇతరత్ర వినియోగం మాత్రమే కానీ ఇలా ఉన్నటువంటి స్పోర్ట్స్ అసోసియేషన్ గ్రౌండ్ అది కూడా ఏదైతుందో ఇతరత్ర మార్పు చేయాలని తలంచడం, ఈ పరిస్థితుల్లో ఏదైతుందో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మన సమావేశం కోసం. ఎందుకంటే గత నిజామాబాద్ జిల్లాలో గత 25 ఏళ్ళ నుంచి కోచులు లేకున్నా కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారుల చేసిన ఘనత నిజామాబాద్కు ఉంది. కాబట్టి అన్న మీరు ఈరోజు మన కలెక్టర్ గ్రౌండ్ క్రీడా ప్రాంగణం ఆగిందంటే కేవలం క్రీడా సంఘాల తరఫున. ఎందుకంటే ఆ రోజు డిఎస్ఏ ఆఫీసర్ అని రూమ్లో వేసి లాగేసినాం. ఆ ఎఫెక్ట్ గవర్నమెంట్ మీద పడ్డది కాబట్టి ఆ రోజు ఆగిందన్న. ఎందుకంటే ఇప్పటికైనా మీకు ఒక విన్నపం, ఆ ప్లేస్ గవర్నమెంట్ బిల్డింగ్ కలెక్టర్ గ్రౌండ్ కూల్ చేసిన ప్లేస్ 4 acres 3 గుంటాస్, ఇది 2 acres 9 గుంటాస్ ఉంది. కాబట్టి ఆ ప్లేస్ ఈ ప్లేస్ మాకు స్పోర్ట్స్ అథారిటీకి ఇస్తే చాలా బాగుంటుంది. ఇస్తే మాత్రం ఈ గవర్నమెంట్లో వస్తే మాత్రం అది జీవన్ రెడ్డి పేరు మీదనే ప్రకటిస్తామని చెప్పి సభాముఖంగా చెప్తున్నా. ఎందుకంటే ఈ నిజామాబాద్ జిల్లాలో మాకు సీఎం స్థాయి నాయకులు ఉన్నారు. అప్పటి నుంచి డి శ్రీనివాస్ నుంచి ఇప్పటి వరకు సీఎం స్థాయి నాయకులు ఉన్నారన్న. ఎవ్వరు కూడా క్రీడాకారులను గ్రహించే నాదుడే లేకపోయాడు. మేము ఇప్పుడు ఏమన్నా అంటుంటే కాకపోతే ఏంటంటే మాకు ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కనీసం ఒక ఖోఖో ఆడడానికైనా మాకు గ్రౌండ్ లేదు. 20 ఏళ్ళ నుంచి కూడా కోచెస్ లేరు. కాబట్టి మేము ఈ సమావేశం ఏర్పాటు చేసిన మా నాయకులకు మరియు మా క్రీడా ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీరు వచ్చేందుకు యాజ్ వెల్ యాజ్ ఎంపీగా మీరు కాబోతున్నారు. కాబట్టి మీరు
ప్రతి ఏటా మాదిరి బోధన్ చక్రేశ్వర ఆలయంలో అఖండ శివనామ సప్తాహ నిర్వహించారు. ఇది 7వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా 19వ అఖండ శివనామ సప్తాహ కొనసాగించారు. వీరశైవ సమాజ్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణ శివాలయంలో 19వ అఖండ శివనామ సప్తాహ శుక్రవారం 7వ రోజుకు చేరింది. వీరశైవ పవిత్ర గ్రంథమైన పరమ రహస్య పారాయణ పఠనమును జరగగా శ్రీ 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 108 శటస్థల బ్రహ్మ సిద్ధ దయాళ్ శివాచార్య స్వామిజీ బెట్మోగ్రా పీఠాధిపతులు విచ్చేసి శివనామ సప్తాహ గురించి ప్రవచించడం జరిగింది. ఈ సృష్టిలో సకల జీవరాశులలో మానవ జన్మ దైవంతో సమానమని, దేవుని యొక్క ప్రతిరూపాలు మనుషులని, సృష్టిలో మిగతా జీవరాశుల యొక్క జీవన విధానానికి మనిషి యొక్క జీవన విధానానికి వ్యత్యాసం ఉందన్నారు. జీవరాశికి లేనిది మనిషికి ఉన్నది జ్ఞానమని, ఆ జ్ఞానాన్ని సమపార్థనతో మలచి పరులకు ఉపకారం చేసే విధంగా ఉండాలని సూచించారు. మానవ జన్మకు సార్థకత ఉంటుందని అన్నారు. వీరశైవ సమాజంలో ఈ మానవ జన్మ గురించి, వీరశైవుడు ఆచరించాల్సిన విధి విధానం గురించి పరమ రహస్య పారాయణ గ్రంథంలో రాసి ఉందని, అందుకే ఈ శివనామ సప్తాహలో పరమ రహస్య పారాయణం అనేది నిర్వహిస్తారని అన్నారు. స్వామివారికి సిద్ధి లింగప్ప స్వామి పురాణే దిలీప్ కుమార్ దంపతులచే పాదపూజ, మంగళహారతినిచ్చి అనంతరం ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వీరశైవ సమాజ్ ప్రతినిధులు అజయ్ వడియార్, పురాణే అజయ్ కుమార్, శంకరప్ప, నరసింగప్ప, విఠలప్ప, సుంకిని శివ, శివకుమార్, షట్కర్ శివ, రవి పటేల్, గణపతి అప్ప, నాగనాథ్ పటేల్ తదితరులు ప్రముఖులు, ప్రతినిధులు, వీరశైవ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. आधी लिंगाची विभूती लावली, बोटीचे सुरेती मस्तकी लावीते, विभूती कशी लावावी, पूजा कशी करावी, लिंगमुखी घालून शीतळ पाणी टाका, लिंगाला अभिषेक पाणी टाका, विभूती लावा, बेलफूल व्हा, ते इष्टलिंगाची पूजा. काय करावं कसं सगळं सांगितलं परमेश्वर. ह्या आहे क्रियापाठ. उपासना ह्या वीरशैव लिंगायत धर्मसंस्कृतीमध्ये गुरुलिंग जन्म हे उपास्य आहे. त्या तिघाची पूजन, तिघाची उपासना शिवभक्तांनी केली पाहिजे. ही उपास्य आहे. त्यानंतर ज्ञानपादामध्ये पहिल्या अध्यायापासून समारोपापर्यंत तुम्हाला या 19 तत्वाच्या फिलॉसॉफीचं ज्ञान अगदी पासून ओवीमध्ये सांगितलेलं आहे. आणि त्यानंतर योगपाद म्हणजे मूलाधार चक्रापासून न म शिवाय आणि प्रणव असे हे षटचक्र भेदन, त्याचंही गूढ ज्ञान परमेश्वर सांगितलेलं. अशा रीतीनं आगमन तशी क्रियापाद. ప్రభాత నడక నడిచే వారిని ఉదయం పూట కలిసి బీజేపీ అభ్యర్థి అరవింద్ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మండుతున్న ఎండలో ప్రచారానికి బ్రేక్ వేసి ఉదయం సాయంత్రం ఫుల్ బిజీగా ప్రచారం జరుపుతున్నారు. నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ చాయ్ పే చర్చ పేరిట ప్రజలకు దగ్గరవుతున్నారు. మార్నింగ్ వాక్ చేసే వారిని కలిసి ఓటు అభ్యర్థిస్తున్నారు. గత 5 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. మరో అవకాశం కల్పిస్తే జిల్లాకు నవోదయ పాఠశాల తీసుకువస్తానన్నారు. అలాగే రైల్వే డంబ్లింగ్ పనులు పూర్తి చేసి నిజామాబాద్ నుండే ఢిల్లీ, అయోధ్య, ఇతర రాష్ట్రాలకు వెళ్లే సౌకర్యం కల్పిస్తామన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ మూడోసారి నరేంద్రుని పట్టాభిషేకం జరగాలని కోరారు. ప్రతి ఒక్కరూ విడిగా ఓటు వేయడంతో పాటు ఇతరులను సైతం ఓటు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మొదటి విడత పోలింగ్ శాతం తక్కువగా నమోదు అయ్యిందని పేర్కొన్నారు. అందరూ ఐక్యంగా ఉండి బీజేపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, బీజేపీ శ్రేణులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. మనం ఇనాగ్రేట్ చేసుకున్నాం రైల్వే బ్రిడ్జ్. ఆర్మూర్లో ఊరు మామిడిపల్లిది రెడీ ఫర్ ఇనాగ్రేషన్. అనదర్ 10-15 days లో ఇనాగ్రేషన్ చేసుకోవచ్చు. అది అడవి మామిడిపల్లిదే దెర్ ఇస్ అ ఫండ్ డైవర్షన్ బై బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆఫ్ 18 crore ఫండ్ డైవర్షన్ ఉంది. దానివల్ల స్లో అయింది. అది మాధవ్ నగర్ యూ ఆల్ నో, అది ఒక 30 years మన రిక్వైర్మెంట్. అది బోధన్ టౌన్ లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కొద్దిగా ముందర అది ఆ పనులు ఇప్పుడే మొదలైనాయి. అరసపల్లిలో పనులు కొనసాగుతా ఉన్నాయి. ఎడపల్లిలో రైల్వే అండర్ బ్రిడ్జ్, ఇవన్నీ 7 different రైల్వే క్రాసింగ్ ప్రాజెక్ట్స్ మనం చేసుకుంటా ఉన్నాము. మన రైల్వేస్ లో మూవ్ ద గూడ్ షెడ్ ఫ్రమ్ నిజామాబాద్ స్టేషన్ టు డిచ్పల్లి. నిజామాబాద్ స్టేషన్ లో ఇప్పుడు ప్యాసింజర్ ట్రైన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. స్టేషన్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేయటము ధన్పాల్ గారు మాట్లాడినారు. మనకి నిజామాబాద్ స్టేషన్ బాగా బాటిల్ నెక్ లాగా రైల్వే లైన్ కొత్తగా యాడ్ చేసుకోలేము.
కాబట్టి గూడ్ షెడ్ మార్చడం వల్ల కొద్దిగా ఈజ్ అవుట్ అయింది. కానీ రానున్న టైంలో ఏదైతే ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయో ముస్కేడ్ నుంచి దోన్ డబ్లింగ్, ఆర్మూర్ ఆదిలాబాద్ అండ్ దెన్ బోధన్ బీదర్, ఈ ప్రాజెక్ట్స్ అయిపోతే ఐఎమ్ షూర్ దెర్ విల్ బి రెగ్యులర్ ట్రైన్స్ టు బాంబే, ఢిల్లీ, రాజస్థాన్, అయోధ్య, కాశీ రెగ్యులర్ ట్రైన్స్ ఉంటాయి. వందే భారత్ కూడా ఈ టర్మ్లో నిజామాబాద్ నుంచి కూడా నడుస్తూ ఉంటాయి. ఇవి కాకుండా 2 మన కేంద్రీయ విద్యాలయం స్టార్ట్ చేసుకున్నాం నిజామాబాద్ టౌన్లో. ఆల్రెడీ పిల్లలు దే ఆర్ అటెండింగ్ స్కూల్ ఇన్ ద న్యూ బిల్డింగ్. బోధన్లో నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేసుకుంటాము. ఐ ప్రామిస్ అ నవోదయ అరౌండ్ ఆర్మూర్ హియర్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్. జగిత్యాలో నవోదయ పాలసీ అయిపోయింది. మేబీ అనదర్ ఫస్ట్ పార్లమెంట్ సెషన్లో అది కూడా బడ్జెట్ శాంక్షన్ అవుతుంది. ఇంకో కేవీ ఒకటి జగిత్యాల జిల్లాలో ఇంకో 3 స్కూళ్ళు తెచ్చుకోవాలి మన పార్లమెంట్లో. సో ఇటువంటివన్నీ మన పార్లమెంట్ పరిధిలో చేసుకునేటివి చాలా ఉన్నాయి. లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్, లాట్ ఆఫ్ స్కోప్. దే వాజ్ నో ప్రొయాక్టివ్ గవర్నెన్స్. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు ఒక ఫైనాన్స్ ఇష్యూ పెద్ద ఇష్యూ అయిపోయింది. ఆర్థిక పరిస్థితి తెలంగాణ పెద్ద ఇష్యూ అయిపోయింది. వాళ్ళకి విల్ ఉన్నదా లేదా ఐ కెనాట్ సే. విల్లు లేకపోవడం వల్ల, నియత లేకపోవడం వల్ల అసలు భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక న్యాయవాదని, ఆర్థికవేత్త, రాజకీయవేత్త మరియు సామాజిక సంస్కర్త అని అంబేద్కర్ జయంతిలో వక్తలు పేర్కొన్నారు. అతను దళిత బౌద్ధ ఉద్యమాన్ని ప్రేరేపించారని, సమాజంలో అణచివేతగా ఉన్న అణగారిన మరియు అంటరాని ప్రజల కోసం పోరాడమే కాకుండా సోదర భావంతో నిండిన భారతదేశంలో రాజ్యాంగాన్ని కట్టబెట్టడం చేశారన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని సిద్దిలం గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ముందుగా కొవ్వొత్తులను వెలిగించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పంచశీల జెండాను ఎగురవేసి బోలో రే బోలో, జై భీమ్ బోలో అంటూ నినాదాలు చేశారు. తదనంతరం అందరూ కూర్చొని బౌద్ధ వందనం చేసి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ దళితులందరూ కలిసి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గ్రామస్తులందరూ కలిసి ఊరేగింపుగా డీజే సౌండ్ సిస్టంతో నృత్యాలు చేస్తూ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. మహిళలు సైతం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల మాళ్ల మహనాడు అధ్యక్షులు మిర్జాపూర్ చిన్నసాయన్న మాట్లాడుతూ మండల ప్రజలకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కోటగిరి మండలంలోని సుద్దిలం గ్రామంలో జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడు, కొందరివాడు కాదని, ప్రజలకు కావాల్సిన అవసరాలను ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఎలా చేరవేయాలని ఆలోచించారన్నారు. నిమ్నజాతి వర్గాల వెనుకబాటుతనానికి కారణం ఆర్థిక పరిస్థితిలోనని గమనించి రిజర్వేషన్ విధానం అమలు చేయడానికి రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని భావి తరాలకు అందించాలని వారు పిలుపునిచ్చారు. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన ఆశయాలు నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్, ఆల్ ఇండియా అంబేద్కర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, ఆల్ ఇండియా గౌరవ అధ్యక్షులు గౌరీ నర్సింహులు, జుక్కల్ నియోజకవర్గ అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు గైని రవి, సుద్దిలం గ్రామ అధ్యక్షులు డాక్టర్ సాయిలు, అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనిల్ పెద్ద సాయిలు, సంఘం సభ్యులు సిద్ధు, రాజు, కొత్తపల్లి దత్తాత్రి, సాయి, నాగేశ్వరరావు, రవి, సైదయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి మండలంలోని సుద్దులం గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని ఆనందోత్సవాల మధ్య ఘనంగా మా అంబేద్కర్ వాదులందరూ ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఈ గ్రామంలో, ఈ చిన్న గ్రామంలో మా సోదరులు ఒక 4-5 కుటుంబాలే ఉన్నా వాళ్ళు కష్టపడి ఇంత పెద్ద ఎత్తున ఇంత విజయవంతంగా జరుపుకుంటున్నారు కాబట్టి వారికి బాబాసాహెబ్ అంబేద్కర్ జై భీములు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఊళ్ళో, ప్రతి మండలంలో, మన దేశంలో చాలామంది ఘనంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మన దళితులకు, అణగారిన వర్గాలకు, బహుజనులందరికీ వారి హక్కుల కోసం, వారి బాధ్యతల కోసం ఒక రాజ్యాంగాన్ని రాసి
రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగంలో మన హక్కుల కోసం పొందుపరిచినారు. అందుకోసమే కాదు, ఈ దేశంలో అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ ప్రతి ఒక్కరికి వారి బాధ్యతలను హక్కులను విడమర్చి ఆ రాజ్యాంగంలో రాసినారు. అంబేద్కర్ అనేవాడు అందరి వాడు కానీ కొందరి వాడని కొందరు అంటున్నారు. ఎందుకోసం ఈ దేశంలో ఆ రోజుల్లో హక్కుల కోసం, మన ఓటు హక్కు కోసం మన కాంగ్రెస్ నాయకులు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక మహాసభ పెట్టి అడిగితే గాంధీ అన్నాడు, ఎవరైతే ఈ భారతదేశానికి ట్యాక్సులు కడతారో తప్పం కడతారో. ఈ నెల 28న జరిగే సిపిఎం విస్తృత సమావేశాన్ని జయప్రదం చేయండి జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. బీజేపీని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థుల విజయానికి పార్టీ అనుసరించాల్సిన విధానంపై చర్చించాల్సి ఉందన్నారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ ఈ నెల 28న జిల్లా పార్టీ కార్యాలయంలో మే 13న జరగబోయే ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థుల విజయానికి పార్టీ అనుసరించాల్సిన విధానంపై చర్చించడానికి పార్టీ కార్యకర్తల జిల్లా విస్తృత సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశానికి పార్టీ సభ్యులు ముఖ్య కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జరుగుతున్న ఎన్నికల్లో ప్రజల్లో మత విద్వేషాలను రగల్చడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పార్టీ నాయకులు హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలను పెంచడానికి తమ ప్రసంగాల్లో ప్రజలను రెచ్చగొడుతున్నారని, తద్వారా రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తున్నారని, గత 10 సంవత్సరాల కాలంలో తాము చేసిన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పెరుగుతున్న ధరలను అరికట్టలేకపోయినందున ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని, దారిద్ర్యం ప్రపంచంలోనే కిందికి నెట్టవేయబడుతున్నారని, ఉద్యోగం పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు తగ్గిపోయి ప్రజా సంపద కొద్దిమంది కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని, ప్రజల దృష్టిని మరల్చడానికి బీజేపీ చేస్తున్న కుయుక్తులను అడ్డుకోవాలని, అందుకు సిపిఎం పార్టీ కార్యకర్తలు శ్రేయోభిలాషులు ఎన్నికల్లో బీజేపీ వైఖరిని ఎండగట్టడానికి సన్నద్ధం చేయడంలో భాగంగా ఈ విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యులు వై గంగాధర్ పాల్గొన్నారు. జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ విధానాన్ని, వైఖరిని వివరించడం కోసం ఈ నెల 28వ తేదీ నాడు నిజామాబాద్ జిల్లా పార్టీ సభ్యుల యొక్క ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశం నిజామాబాద్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని, ఎన్డీఏను ఓడించడం కోసం ఈరోజు ఇండియా కూటమిలో భాగస్వామ్యమైనటువంటి సిపిఎం పార్టీ వైఖరిని వివరించడంతో పాటు ఈ జిల్లాలో బీజేపీ అభ్యర్థి ఏదైతే గత 5 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ విస్మరించి ఈరోజు మరొకసారి ప్రజల్ని మోసం చేయటం కోసం ధర్మపురి అరవింద్ ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కానీ, ఇల్లు లేని నిరుపేదలందరికీ 2022 వరకు ఏదైతే ప్రతి ఒక్కరికి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు నిర్మించి ఇవ్వటం కానీ, అట్లాగే ఈరోజు అవినీతిని నిర్మూలించడం కానీ, ఇట్లాంటి అనేక సమస్యల మీద హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం వాటిని విస్మరించడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ క్రమంగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రెండో వైపు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. 100 రెట్లు ఈరోజు సరుకుల ధరలు పెరిగిపోవడంతో సాధారణ ఇందల్వాయి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 16వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ కుందన భూమయ్య, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుండి 27వ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం సుప్రభాతం, ఆరాధన, త్యాగశాల ప్రవేశం, శాంతిపటం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, మూల మంత్రం కార్యక్రమాలు అత్యంత వైభవంగా వేద మంత్రాలతో నిర్వహించారు.
26వ తేదీ అనగా శుక్రవారం తేదీ ఉదయం సుప్రభాతం బాలభోగ నివేదన శాంతి కూటము పూర్ణాహుతి ధ్వజారోహణ సుదర్శన హోమం నిర్వహించడంతో పాటు శ్రీ బొణిల సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా భక్తజనం మధ్య అత్యంత కనుల పండుగగా స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇటు కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులతో పాటు గ్రామ అభివృద్ధి కమిటీ మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం కలిసి అత్యంత వైభవంగా ఆలయంలోని కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఇట్టి కళ్యాణోత్సవానికి నిజామాబాద్ జిల్లా నుండి కాకుండా ఇతర ప్రాంతాల నుండి అశేష భక్తజనం తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ సభ్యులకు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయ్, ఆలయ కమిటీ చైర్మన్ కుందెన భూమయ్య, ఉపాధ్యక్షులు వడ్లూరి నడిపిరాజన్న, కార్యదర్శి సొప్పరి జగదీష్, కోశాధికారి తేలు గంగారాం, కార్యవర్గ సభ్యులు ఎల్ఐసి గంగాధర్, జొన్న మోహన్, అఖిల్, గంగరాజు, చాకలి బాబయ్య, శ్రీమతి పెరక సత్యమ్మ, తలారి సాయిలు, గుండ్ల రవి, గన్నరం సాయిలు మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలలో మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల కళాశాల ప్రభంజనం సృష్టించారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల సొసైటీ యొక్క ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నాగారం, నిజామాబాద్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని ఆర్ఎల్సీ నిజామాబాద్ ఎంఏ బషీర్ తెలిపారు. పట్టుదల, కృషి ఉంటే మనుషులు రుజులవుతారని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ సూర్యకాంత్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ అబీబా సైదా, కాలేజ్ కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ అధిక మార్కులు సాధించిన వారికి ఆయన అభినందించారు. అధ్యాపక బృందాన్ని అభినందించారు. ఎంపీపీ మొదటి సంవత్సరంలో సయ్యద్ హర్షాలాన్ 470 మార్కులకు 466 మార్కులు సాధించారు. రాహుల్ 463, సాయి కళ్యాణ్ 462, ఎండి అష్రఫ్ 462, వినోద్ 459, బైపీసీ మొదటి సంవత్సరంలో ఎండి సర్ఫరాజ్ 437, భార్గవ్ 436, ఫైజన్ అలీ 428, సిఈసి మొదటి సంవత్సరంలో ఎండి సోఫియాన్ 464, కె ఆనంద్ 459, ఎంపీసీ రెండవ సంవత్సరంలో రషీద్ అన్సారీ 961, అబ్దుల్ గనీ 949, వైపీసీ రెండో సంవత్సరంలో ప్రేమ్ సాగర్ 970, దినేష్ 935, సిఈసి రెండవ సంవత్సరంలో ఎండి అదినాన్ 872, ఓవరాల్ కాలేజ్లో పాస్ పర్సంటేజ్ 94%, ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆర్ఎల్ సీఎంఏ బషీర్, కళాశాల ప్రిన్సిపాల్ సూర్యకాంత్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. బాన్స్వాడలో బేతాళ స్వామి జాతర ఘనంగా జరిగింది. భక్తులతో పాటు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బేతాళ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాన్స్వాడలో ప్రతి సంవత్సరం బేతాళ జాతర నిర్వహిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పూజలు జరిపి జాతరలో ఆట వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇది ఎంతో మహిమాన్వితమైన ఆలయంగా కొలుస్తారు. ఎడ్ల బండ్లను అందంగా అలంకరించి గుడి చుట్టూ ప్రదక్షిణ నిర్వహిస్తారు. భక్తులు జాతరకు భారీగా తరలివచ్చారు. ప్రతి ఎడ్ల బండ్ల యజమానులకు మున్సిపల్ ఆధ్వర్యంలో బహుమతిగా 1100 రూపాయలు అందజేశారు. నేటి రోజున మా బాన్స్వాడ పట్టణంలో ఆనవాయితీ ప్రకారం బేతాళ స్వామి బండ్ల జాతర ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. దీనికి మున్సిపాలిటీ వారు ఆధ్వర్యంలో మరి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ బేతాళ స్వామి జాతర ప్రతి సంవత్సరం జరుగుతుంది. రైతులకు మొక్కిన కోరికలు తీర్చేవారు మా బేతాళ స్వామి. కాబట్టి మా రైతుల పనులన్నీ అయిపోయిన తర్వాత, కోతలు అన్నీ అయిపోయిన తర్వాత అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే సదుద్దేశంతో బేతాళ స్వామి జాతర మా పెద్దలు గత 100 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. పాత బాన్స్వాడలో నేటి రోజున 10 బండ్లతో ఊరేగింపు జరిగింది. ఈ బండ్ల వారికి కూడా డెకరేషన్ చేసి తీసుకొచ్చినందుకు వారికి పారితోషికం కింద బాన్స్వాడ మండలం తడ్కల్ వెంకటేశ్వర రైస్ మిల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలతో స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్ పేలడంతో పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. బాన్స్వాడ మండలం తడ్కోల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల రైస్ మిల్ రేకులు ఎగిసిపడ్డాయి. సమీపంలో ఉన్న కొంతమంది కూలీలు ఇసుకతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదంలో సుతిలి దారంతో పాటు ప్లాస్టిక్ ఆయిల్ ప్యాకెట్లు కాలిపోయాయి. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న బాన్స్వాడ సిఐ కృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం ఎలాంటి ప్రాణహాని నష్టాన్ని జరగలేదని, ఎండాకాలం వేడిమిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైస్ మిల్లో ఒక స్టోర్ రూమ్లో సిలిండర్ పెట్టడం వల్ల ఆ సిలిండర్లు ప్రమాదవశాత్తు బ్లాస్ట్ కావడం జరిగింది. దీంతో ఆ రూమ్ మొత్తం మంటలతో చెలరేగడం జరిగింది. పెద్ద పెద్ద మంటలు రావడంతో ఇమీడియట్గా స్పందించి వాళ్ళు 101 కాల్ చేయడం వల్ల త్వరితగతిన స్పందించి మన ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆ మంటలు ఆర్పడం జరిగింది. ఇందులో ఎటువంటి ప్రమాదం జరగలేదు, ఎవరికి కూడా ఎటువంటి క్యాజువాలిటీ లేదు. కాబట్టి ఎవరికైనా సూచన ఏంటంటే ఈ ఎండాకాలం ముందే చాలా వేడితో కూడుతుంది. మినిమం మనకు 43 నుంచి 45 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి ఎటువైనా ఇట్లా ఫ్లేమబుల్ ఐటమ్స్ ఉంటే వాటిని ఇక్కడ కూల్ ప్లేస్లో మనకు నివాస యోగానికి కొంచెం దూరంలో పెడితే బాగుంటుంది. ఏవైనా కానీ స్టోర్ రూమ్లో పెట్టుకునేటప్పుడు కూడా ఎటువంటి వస్తువులు ఉన్నాయి చూడాలి. ఇందులో ఈ స్టోర్ రూమ్లో మెయిన్గా మనకు వాళ్ళు సుతిళ్ళు మనకు ఏవైతే రైస్కు ఉపయోగిస్తారో బస్తాలని ప్లస్ సుతిల్ని ఉంచడం వల్ల కూడా తొందరగా అక్కడ మంటలు రేగడం జరిగింది. కాబట్టి వీటిని సిలిండర్ని వాటిని రెండు పక్కన పెట్టడం వల్ల కూడా ఆర్చరీ శిక్షణా కేంద్రాన్ని ఎంపీ అరవింద్ సందర్శించారు. విలు విద్యలో శిక్షణ కల్పిస్తున్న శిక్షకుడు మురళి ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కొనసాగుతున్న ఆర్చరీ అకాడమీని ఎంపీ పరిశీలించారు. ఎదుటిగా ఉన్న వాటిపై గురిపెట్టి బాణం వదిలివేయడం ఆర్చరీ. ఎంపీ అరవింద్ సైతం బాణం వదిలారు. దుబ్బ ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఆగమయ్యారని పేర్కొన్నారు. ఐఎన్టీయూసీ నాయకుడు మల్లెల గోవర్ధన్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. నిజామాబాద్ నగరంలోని అరుంధతి నగర్ లో నిర్వహించిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అరుంధతి నగర్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ అభ్యర్థి దృష్టికి గోవర్ధన్ తీసుకెళ్లారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇండ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్న తమకు పక్కా గృహాలను అందించాలని కోరారు. ట్రాన్స్జెండర్ మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తాము విసిగిపోయి కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా టి జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి కోరుతూ ఇండ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో అభయహస్తం కాలనీలో మేము బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకి వందలాది మంది నిరుపేదలు ఈరోజు ఈ మీటింగ్కి హాజరైండ్రు. ప్రధానంగా ఈ మీటింగ్కి హాజరై మాట్లాడిన నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఇండ్లు అంటే కాంగ్రెస్ పార్టీ అనేది గత 10 సంవత్సరాల కిందట చూసినాము. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైన పేదలందరికీ కూడా ఈరోజు ఇండ్ల స్థలాలు ఇచ్చి, ఇంటి పట్టా ఇచ్చి, 5 లక్షల రూపాయల లోన్ ఇచ్చి వాళ్లకు సొంతింటి కళని నెరవేరుస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఇది చేతల ప్రభుత్వం కాబట్టి ఆ మేరకి అందరినీ కూడా నిజామాబాద్ నగరంలో ఉండే 4000 కుటుంబాలు ఈరోజు ఈ మీటింగ్ కి హాజరు కావడం జరిగింది. నిజామాబాద్ నగరంలో ఉన్న బహుజన కాలనీ గాని, అభయస్థం కాలనీ గాని, అసద్ బాబా నగర్, ఇబ్రహీం నగర్, అట్లాగే సుందరయ్య కాలనీ, జైభీం నగర్, ఇట్లా మహాలక్ష్మి నగర్, ఇట్లా అనేక కాలనీకి సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ రోజు మీటింగ్ కి హాజరు కావడం జరిగింది. ఏదైతే మళ్ళీ జీవన్ రెడ్డి గారిని ఈ రోజు గెలిపించుకుంటే గనక సొంతింటి కళను నెరవేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంటదనేది ఒక భరోసా ఇచ్చిండ్రు. ఈ నేను ఒక ట్రాన్స్జెండర్ ని అయితే మాకు గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా గానీ ఇంతవరకు మమ్మల్ని గుర్తించింది లేదు. ప్రభుత్వం తరపు నుంచి మాకు ఎటువంటిది మాకు ఒక స్కీమ్ అంటూ గానీ, మాకు తినడానికి రేషన్ కార్డు అంటూ కూడా మాకు ఇంతవరకు మాకు లేదు. కానీ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక మాకు ఆ గ్యారంటీలలో మాకు కూడా కొన్ని గ్యారంటీలు మాకు వర్తిస్తున్నాయి, మాకు అందుతున్నాయి. కాబట్టి మా ఇష్టపూర్వకంగా మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మేము చేరడం జరిగింది. మా నిజామాబాద్ లో మేము గత 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. కానీ మాకు ఇంతవరకు కిరాయి ఇళ్లలోనే ఉన్నాం. మేము
బహుజన కాలనీలో మేము ఇప్పుడు అక్కడ ఒక గూడిని కొంచెం ఏర్పాటు చేసుకున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నామినేషన్ల పరిశీలనలో 10 మంది అవుట్, సరైన ఆధారాలు చూపకపోవడం కారణం. నిజామాబాద్ లో జోరందుకున్న రాజకీయం, తలనొప్పిగా మారిన పార్టీలోని కుమ్ములాటలు. లోకల్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. క్రీడాకారులకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తాం, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన నిజామాబాద్ క్రీడాకారులు. ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గంతో సమావేశం. బోధన్ చక్రేశ్వర ఆలయంలో అఖండ శివనామ సప్తాహ, పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. వాకర్స్ తో కలిసిన బీజేపీ అభ్యర్థి అరవింద్, రైల్వే లైన్ తో పాటు పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.